హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదేళ్ళు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే కామెంట్స్, లైక్స్తో ఎంకరేజ్ చేస్తున్న మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ మనసులు ఎపిసోడ్ నెంబర్ 43. ఏమైనా నువ్వు చేసింది కరెక్ట్ కాదు దివ్య. పొరపాటుగా అర్థం చేసుకొని అశోక్ మీద చేయి చేసుకొని పెద్ద తప్పు చేశావు అంటాడు వంశీ తనకు ఎదురుగా నిలబడి ఉన్న దివ్యని చూస్తూ. సరే వంశీ గారు, అశోక్ కొట్టబోయింది మిమ్మల్ని కాదు, రఘు అన్నయ్యని ఒప్పుకుంటాను. కానీ రఘు అన్నయ్యనైనా ఎందుకు కొట్టాల్సి వచ్చింది? చెయ్యి ఎత్తే వరకు ఎందుకు వెళ్ళాడు? మాటలతో సమాధానం చెప్పలేడా అంటుంది కోపంగా. రేణు బాధగా వారి మాటలు వింటూ సోఫాలో కూర్చొనుంటే, అదే ప్రశ్న నేను నిన్ను వేస్తే ఏం సమాధానం చెప్తావు దివ్య అని అడుగుతాడు వంశీ. దివ్య దగ్గర సమాధానం లేక మౌనంగా ఉండిపోయింది. చెప్పు దివ్య, నువ్వు కూడా అశోక్ మీద చేయి చేసుకోకుండా మాటలతో సమాధానం చెప్పొచ్చుగా అని అంటాడు. దివ్య తలదించుకొని, అక్కడ నేను చూసిన దాన్ని బట్టి అశోక్ మిమ్మల్ని అవమానించడం చూడలేక చేయి చేసుకున్నాను వంశీ గారు అంటుంది. నీ భర్తని అవమానించబోయాడని చెప్పి స్నేహితుడని కూడా చూడకుండా అశోక్ మీద చేయి చేసుకున్నావు అంతేగా అని అడుగుతాడు. అవును అని అంటుంది. మరి తన బావకు అక్కడ అవమానం జరుగుతుందని అశోక్ కూడా రఘు మీద చేయి చేసుకోబోయాడు. అశోక్ తన బావ కోసం రఘుని కొట్టబోయాడు. నువ్వు నీ మొగుడు కోసం అశోక్ని కొట్టావు. అశోక్ చేయబోయింది తప్పు అయితే నువ్వు చేసింది కూడా తప్పే కదా దివ్య అంటాడు. అది విని దివ్య మౌనంగా ఉండిపోతుంది. అలాంటి టైంలో తన మన అనే విషయానికి వస్తే మన అనే స్వార్థమే చూసుకుంటామని మీరు ఇద్దరూ నిరూపించారు. రేపు అశోక్కి ఫ్యామిలీ కావాలా, ఫ్రెండ్షిప్ కావాలో తేల్చుకోవాల్సి వస్తే ఫ్యామిలీనే కావాలని చెప్పినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వంశీ. రేణు అది విని కన్నీళ్ళు పెట్టుకుంటూ కూర్చుంటుంది. ఏడుస్తున్న రేణు వైపు దివ్య బాధగా చూస్తుండిపోతుంది. చక్రవర్తి గారు ఆఫీస్లో కోపంతో ఊగిపోతూ, ఏంటి ఆ దివ్య నా కొడుకు మీద చేసుకుంటుందా? తన అంతు చూస్తాను అంటాడు ఆవేశంగా. తొందరపడకండి మావయ్య, ఈ విషయం చెప్పగానే మీకు కోపం వస్తుందనుకున్నాను. కానీ ఇలా జరగడం వల్ల వాళ్ళ మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది. మీరు ఆవేశంలో ఆ విషయం గురించి ఆలోచించటం లేదు. మనకు ఆనంద్ వాళ్ళ నుంచి దూరం కావడం కావాలి. అశోక్ రేణు ప్రేమను మర్చిపోయేలా చేయాలి. వంశీ ఆ బృందావనం వదిలిపెట్టి నడి వీధిన పడాలి. ఇవన్నీ జరగాలంటే మీరిప్పుడు తొందరపడకూడదు అంటాడు. అల్లుడి మాటలు విని అది కూడా కరెక్టే అని అనుకుంటాడు చక్రవర్తి గారు. ఇప్పటి వరకు వాళ్ళు మంచి స్నేహితులుగా ఉన్నారు. ఇక నుంచి ఆ స్నేహం సన్నగిల్లుతుందని చెప్పడానికి సందేహం లేదు. నేను ఈ విషయం మీకు చెప్పినట్టుగా ఆనంద్కి తెలియనివ్వకండి. ఆనందం ముందు మీకు ఏమీ తెలియనట్టుగానే ఉండండి అంటాడు జగదీష్. సారీ ఆనంద్, నిన్ను వాళ్ళ దగ్గర నుంచి విడగొట్టాలంటే నిన్ను బాధ పెట్టక తప్పట్లేదు నాన్న అని అనుకొని కొడుకు గురించి మనసులో బాధపడుతుంటాడు చక్రవర్తి గారు. వీళ్ళ కుట్రలకు ఆ నలుగురి మనసులు బాధతో నిండిపోయి ఉంటాయి. ఒకరికొకరు ఫోన్స్ చేసుకోవడాలు, కలవడాలు లేవు. అశోక్ బృందావనం రావడమే మానేశాడు. స్నేహం, ప్రేమ, కుటుంబం మధ్యలో అశోక్ నలిగిపోతుంటాడు. ఇక రేణుకి అశోక్ ఎక్కడ పూర్తిగా దూరమైపోతాడనే భయం పట్టుకుంది. రెస్టారెంట్లో అశోక్ తన వేలుకు తొడిగిన రింగుని చూసుకుంటూ రేణు బాధపడుతుంటే, బెస్ట్ లవ్ కపుల్ అవార్డు చూసుకుంటూ అశోక్ బాధపడుతుంటాడు. ఇలా ఓ 4 రోజులు గడుస్తాయి. వంశీ క్యాబిన్లో కూర్చొని వర్క్ చేసుకుంటుండగా శ్రీరామ్ వచ్చి, సార్, ఈరోజు వేసిన టెండర్ వేరే కంపెనీ వాళ్ళకి వెళ్ళింది, మనకు రాలేదు అంటాడు. ఆ టెండర్ మీద నేను ఓప్స్ పెట్టుకోలేదులే శ్రీరామ్. కానీ నెక్స్ట్ వేయబోయే టెండర్ మాత్రం మనకు చాలా ముఖ్యమైనది. దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. మరొక విషయం ఏమిటంటే, ఈ టెండర్ సబ్మిట్ చేయబోయేది ఆన్లైన్లో కాదు, ఆఫ్లైన్లో. దీన్ని సబ్మిట్ చేయడానికి ఇంకా 2 రోజులు టైం ఉంది. ఈ లోపుగా దానికి సంబంధించిన వర్క్ పూర్తి చేయాలి అంటాడు. తప్పకుండా సార్ అంటాడు శ్రీరామ్. ఒకసారి రేణుని రమ్మని చెప్పు అంటాడు వంశీ. అలాగే సార్ అని శ్రీరామ్ వెళ్ళిపోతాడు. మరి కొద్దిసేపటికి రేణు అక్కడికి వచ్చి,
ఏంటి బావగారు అని అడుగుతుంది. వంశీ సిస్టంలో వర్క్ చూసుకుంటూ నెక్స్ట్ వేయబోయే టెండర్‌కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ ఫైల్‌లో ఉన్నాయి. ఒకసారి ఈ ఫైల్ చెక్ చెయ్యి అని రేణుకి ఫైల్ ఇస్తూ తన మొహాన్ని చూస్తాడు. చలాకీగా నవ్వుతూ ఉండే తన మొహంలో బాధ తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. నిద్ర లేని తన కళ్ళు ఎర్రగా మారి కదిలిస్తే కన్నీళ్ళు వచ్చేలా ఉన్నాయి. వంశీ తన మొహంలో ఉన్న బాధను చూస్తూ, అశోక్ నీకు కూడా ఫోన్ కాల్స్ చేయడం లేదా రేణు అని అడుగుతాడు. ఇక ఆ మాటతో తన కళ్ళు ధారాళంగా నీళ్లు కారడం మొదలుపెట్టాయి. రేణు మనసులో ఉన్న బాధ కన్నీటి రూపంలో ఇంకా ఎక్కువగా కనిపిస్తుంటుంది. వెంటనే వంశీ చైర్లో నుంచి లేచి రేణు దగ్గరకొచ్చి బాధగా రేణు 2 భుజాలు పట్టుకొని, ఏంటమ్మా అలా ఏడుస్తున్నావు? నీకు ఈ కన్నీళ్ళు అసలు సూట్ కావని చెప్పాను కదా అని తన కన్నీళ్ళు తుడుస్తాడు. కానీ రేణులో బాధ ఎక్కువై ఆ బాధతో వంశీ హృదయం మీద వాలి, ఈ గొడవలు ఎక్కడి వరకు వెళ్తాయో అర్థం కావట్లేదు బావగారు. అశోక్ నాకు దూరం అవుతాడేమోనని భయంగా ఉంది అని ఏడుస్తుంటుంది. వంశీ రేణు వెన్ను మీద ఆప్యాయంగా చేయి పెట్టి దగ్గరికి తీసుకొని, నువ్వంటే అశోక్కి చాలా ఇష్టం రేణు. అశోక్ దూరం చేసుకోవాల్సి వస్తే నన్ను దివ్యని దూరం చేసుకుంటాడేమో కానీ నీకు మాత్రం దూరం కాడు. నిన్ను దూరం చేసుకొని అశోక్ ఎప్పటికీ బతకలేడమ్మా. నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు కూడా అదే నమ్మకంతో ధైర్యంగా ఉండాలి కానీ ఇలా అధైర్యపడి ఏడవకూడదు అని తనని ఎదురుగా నిలబెట్టుకొని, అసలు నిన్ను చూస్తుంటే నా మరదలు రేణువేనా అనిపిస్తుంది. మా రేణు తన అల్లరితో ఒకరిని ఏడిపించేదే కానీ తను మాత్రం ఏడవదు అంటాడు నవ్వుతూ. ఆ మాటతో రేణు మొహంలో చిన్న చిరునవ్వు కనిపిస్తుంది. ఇది ఇలా నవ్వుతూ ఉండాలి. మా రేణు అయితే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మా దెయ్యం రాక్షసి రేణులా కనిపిస్తున్నావు అంటాడు నవ్వుతూ. ఆ పదం వినగానే రేణు మొహంలో ఇంకాస్త నవ్వు కనిపిస్తుంది. అసలు ఈ దెయ్యం రాక్షసిని వదిలేసి ఆ ఆఫీస్ బాయ్ ఎలా బతకగలుగుతాడు అంటాడు నవ్వుతూ. రేణు కాస్త బుంగమూతి పెట్టుకుంటూ, నా అశోక్ని ఆఫీస్ బాయ్ అని నేను మాత్రమే అనాలి బావగారు. ఇంకెవరన్నా నేను తట్టుకోలేను అంటుంది. వంశీ నవ్వుతూ, సారీ, ఇంకెప్పుడు నీ ఆఫీస్ బాయ్ని పట్టుకొని ఆఫీస్ బాయ్ అని పిలవనులే అంటాడు. బావగారు మళ్ళీ మీరు అంతే పిలుస్తున్నారు అంటుంది నవ్వుతూ. వంశీ టేబుల్ మీద ఉన్న ఫైల్ తనకిస్తూ, నిన్ను ఇలా నవ్వించాలని అన్నాను. ఇక అననులే, వెళ్ళి ఫైల్ చెక్ చేయి అంటాడు. ఓకే బావగారు అని రేణు చిరునవ్వుతో వెళ్ళిపోతుంది. రేణునైతే నవ్వించాడు కానీ రేణు వెళ్ళిపోయిన మరుక్షణంలోనే వంశీ మొహంలో బాధ కనిపిస్తుంది. ఆ బాధతోనే వచ్చి చైర్లో కూర్చుంటాడు. మరుసటి రోజు పింకీ జ్వరంతో బాధపడుతూ ఏడుస్తుంటుంది. రేణు దివ్య పాపని సముదాయిస్తున్నా ఆగకుండా అంతే ఏడుస్తుంటుంది. వంశీ డాక్టర్తో కలిసి వచ్చి, మార్నింగ్ నుంచి పాప జ్వరంతో అలాగే ఏడుస్తుంది డాక్టర్ అంటాడు. దీక్ష పాపని చూసి కంగారు పడుతుంటుంది. డాక్టర్ పాపని పడుకోబెట్టి చెక్ చేస్తూ, ఇది బెంగతో వచ్చిన జ్వరంలా ఉంది. పాపకు బాగా దగ్గరైన వారిలో మీ ముగ్గురు కాకుండా ఇంకెవరైనా ఉండి ఉంటారని నా అభిప్రాయం అంటాడు. ఆ మాటలతో ముగ్గురికి అశోక్ గుర్తొచ్చి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. పాప అశోక్కి ఎంతలా ఎడిక్ట్ అయిందో ముగ్గురికి తెలుసు. డాక్టర్ వాళ్ళ మొహాలు చూసి, పాపకు దూరమైన వాళ్ళు అందుబాటులో లేకపోతే వారి ఫొటోస్ వీడియోస్ ఉంటే చూపించండి. పాప కాస్తైనా ఆ బెంగ నుంచి కోలుకుంటుంది. అలాగే నేను రాసిస్తున్న మెడిసిన్ కూడా వాడండి. ఈ మెడిసిన్తో జ్వరం తగ్గిపోతుంది అని చెప్పి వెళ్తాడు. రేణు ఏడుస్తున్న పాప దగ్గరికి వచ్చి తన ఫోన్లో ఉన్న అశోక్ ఫోటోని చూపిస్తుంది. పాప ఆ ఫోన్ చేతిలోకి తీసుకొని అశోక్ ఫోటో చూడగానే ఏడుపు ఆపి వచ్చి రాని మాటలతో బాబాయ్ బాబాయ్ అంటూ నవ్వటం మొదలుపెడుతుంది. ముగ్గురు అది చూసి ఆశ్చర్యపోతుంటారు. రేణు ఉత్సాహంతో అశోక్ వీడియోస్ కూడా చూపిస్తుంది. పింకీ పాప వచ్చి రాని మాటలతో బాబాయ్ అని పలుకుతూ బెడ్ దిగి నేల మీద బుల్లి బుల్లి అడుగులు వేస్తూ ఫోన్లో అశోక్ వీడియోస్ని చూస్తూ కేరింతలు కొడుతుంటుంది. పాపలో వచ్చిన ఉత్సాహం చూడగానే ముగ్గురి కళ్ళల్లో ఎమోషనల్తో కన్నీటి పొరలు కమ్ముకుంటాయి. అశోక్ని మన ముగ్గురమే కాకుండా పాప కూడా మిస్ అవుతుంది బావగారు అంటుంది రేణు బాధపడుతూ.
దివ్య ఆ మాట విని ముభావంగా అక్కడి నుంచి వెళ్తుంది. దివ్య అలా వెళ్ళడం చూసి వంశీ, రేణు బాధగా ఒకరికొకరు చూసుకుంటారు. పింకీ అశోక్‌ని మిస్ కావడమే కాదు, అశోక్ కూడా పింకీని మిస్ అవుతున్నాడు. అదే సమయంలో అశోక్ ఆఫీసులో కూర్చొని ఫోన్‌లో పింకీ ఫోటోల్ని చూసుకుంటూ పింకీని చూడాలనిపిస్తుంది. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను అని అనుకొని దివ్య కొట్టింది గుర్తు చేసుకుంటూ బాధపడుతుంటాడు. ఆఫీసులో జగదీష్ చక్రవర్తి గారితో మాట్లాడుతూ, ఆదిత్య మనతో మాట్లాడాలని వచ్చాడు మావయ్య అంటాడు. వాడెందుకొచ్చాడు? ఈ ఆదిత్య, వంశీ ఇద్దరూ కలిసే కదా మన ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌ని నాశనం చేయాలని చూసింది అంటాడు. అది ఒకప్పుడు మావయ్య. ఇప్పుడు ఆదిత్య మనతో చేతులు కలిపాడని చూస్తున్నాడు. వంశీని నాశనం చేయడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా కూడా వదులుకోవద్దని నా అభిప్రాయం అంటాడు. చక్రవర్తి గారు కాసేపు ఆలోచించి, సరే అతన్ని రమ్మను అంటాడు. కొద్దిసేపటికి ఆదిత్య వాళ్ళకి ఎదురుగా కూర్చొని, నెక్స్ట్ వేయబోయే టెండర్ ఆ వంశీకి రాకుండా ఉండాలంటే అసలు వంశీ చేత ఆ టెండర్ వేయించకుండా ఉండాలి. దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అంటాడు. ఏంటి ఆ ప్లాన్ అని అడుగుతాడు చక్రవర్తి. అది మీకు చెప్పను, చేసి చూపిస్తాను. బట్ ఈ ప్లాన్లో మీ ఇద్దరి పేరు బయటికి రానివ్వను. ఈ పని అయిపోగానే నేను పోలీస్ కేసులో ఇరుక్కునే అవకాశం ఉంది. నన్ను మీరు ఈ కేసు నుంచి బయటికి తీసుకొస్తానంటే ఈ ప్లాన్ అమలు చేస్తాను అంటాడు. జగదీష్ అనుమానపడుతూ, పోలీస్ కేసు అని అంటున్నావంటే ప్లాన్ మరీ దుర్మార్గంగా ఉంటుందేమో. చూడు ఆదిత్య, వంశీని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నాం కానీ వంశీ ప్రాణాలు తీయాలని చూడటం లేదు. అంత క్రూరంగా మేము ఆలోచించటం లేదు అంటాడు. నేను ఎవరి ప్రాణాలు తీయకుండానే వంశీ చేత ఆ టెండర్ వేయించకుండా చూస్తాను. నన్ను నమ్మండి అంటాడు ఆదిత్య. ఏమంటారు మావయ్య అంటాడు జగదీష్. చక్రవర్తి గారు ఆలోచిస్తూ, ప్రాణాలు తీయటం కాదంటున్నాడు కదా, ఒప్పుకుందాము అంటాడు. మరుసటి రోజు వంశీ క్యాబిన్లోకి రేణు ఫైల్తో వచ్చి, బావగారు, టెండర్కి సబ్మిట్ చేయాల్సిన ఫైల్ పూర్తయింది. ఈ టెండర్ సబ్మిట్ చేయడానికి మధ్యాహ్నం 2 గంటల వరకే అవకాశం ఉందంట. ఇప్పుడు 10 అవుతుంది, ఇంకా 4 గంటల టైం ఉంది అని అంటుంది. అవును రేణు, టెండర్ ఎవరు గెలుచుకున్నారనేది కూడా వెంటనే అనౌన్స్ చేస్తారంట అని ఫైల్ చూస్తూ, గుడ్, ఖచ్చితంగా ఈ కాంట్రాక్ట్ మనకే వస్తుందనుకుంటున్నాను అంటాడు. అవును బావగారు, నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని అంటుంది రేణు. సరే, నేను వెళ్ళి టెండర్ సబ్మిట్ చేసి వస్తాను అని వంశీ చేతిలో ఫైల్ పట్టుకొని చైర్లో నుంచి లేస్తాడు. ఇంతలోనే వంశీకి దివ్య దగ్గర నుంచి ఫోన్ వస్తుంటుంది. మీ అక్క ఫోన్ చేస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. దివ్య కంగారు పడుతూ వంశీ గారు అని అంటుంది. దివ్య అలా మాట్లాడేసరికి వంశీ అనుమానంతో ఆశ్చర్యపోతూ, ఏమైంది దివ్య, ఎనీ ప్రాబ్లం అని అడుగుతాడు. గార్డెన్లో ఆడుకుంటున్న మన పింకీని ఎవరు కిడ్నాప్ చేశారు అంటుంది ఏడుస్తూ. అది వినగానే వంశీ హడలిపోతూ చేతిలో ఉన్న ఫైల్ జార విడుస్తాడు. ఆ తర్వాత ఏం జరగబోతుందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దయచేసి ఈ వీడియోకి మాత్రం లైక్స్ ఇవ్వండి, కామెంట్స్ తెలియజేయండి.